నేపాల్ తాజా పరిణామాలపై భారత్ ఆచితూచి స్పందిస్తోంది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో సోమవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే. యువత రాజధాని కాఠ్మాండును ముట్టడించారు. పోలీసులు కాల్పులు జరపడంతో 20 మందికి పైగా మృతి చెందారు. ఈ పరిణామాల మధ్య ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నేపాల్ పరిస్థితులు భారత్పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. భారత్ చైనాల మధ్య నేపాల్ వ్యూహాత్మక స్థానంలో ఉంది. కేపీ శర్మ పాలన కాలంలో భారత్తో నేపాల్కు మంచి సంబంధాలే కొనసాగాయి. రెండు దేశాల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్లో రాజకీయ అస్థిరత భారత్కు ఎంత మేర ఆందోళనకరం కావచ్చనేది ఆలోచించాల్సిన విషయం. ప్రజాగ్రహానికి ప్రభుత్వాధినేతలు తలొగ్గిన భారత్ పొరుగు దేశాల్లో నేపాల్ మూడవది. అంతకుముందు బంగ్లాదేశ్లో గత సంవత్సరం జరిగిన ఆందోళనతో అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వచ్చారు. 3 ఏళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన హింసాత్మక ఉద్యమం ఫలితంగా అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. దక్షిణాసియాలోని ఈ దేశాల్లో రాజకీయ అనిశ్చితి భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమా అన్న ప్రశ్నకు నిపుణులు అవునని చెబుతున్నారు. నేపాల్ భౌగోళికంగానే కాకుండా సామాజికంగా, సాంస్కృతికంగా కూడా భారతదేశంతో అనుసంధానమైంది. రెండు దేశాల ప్రజలు ఒకరి దేశంలో ఒకరు జీవనోపాధి పొందుతున్నారు. అంటే సరిహద్దు దాటి ఆర్థిక కార్యకలాపాలు అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు బంధుత్వాలున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని గ్రామాలను చూస్తే ఏ ప్రాంతంలో నేపాల్లో అంతర్భాగమో, ఏది భారతదేశంలో భాగమో తెలుసుకోవటం చాలా కష్టం. అలాంటప్పుడు నేపాల్ ప్రస్తుత పరిణామాలు తప్పకుండా భారతదేశాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఈ ఉద్యమంలో భారత్పై వ్యతిరేకత ఎక్కడా లేకపోవటం పాజిటివ్ అంశం. వాస్తవానికి ఇది అవినీతికి వ్యతిరేకంగా నిరసన. సోషల్ మీడియాపై నిషేధం దాన్ని రెచ్చగొట్టింది. భవిష్యత్తులో నేపాల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అది భారతదేశంలో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. పొరుగు దేశాలు నేపాల్కు చాలా ముఖ్యమైనవి.